తిరుపతిలో ఎవరో ఒక స్వామీజీ అక్రమ కట్టడాలు చేస్తున్నారు అని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం తిరుమల వాసిగా? అది స్థలం ఇచ్చింది గత ప్రభుత్వం. ఆయన ఓకే. ఏదో అంతకుముందు ఇచ్చారు. దాని మీద అక్కడ కట్టుకున్నారు. అది ఎక్కువ కట్టారట. ఓకే. కట్టాల్సిన పర్మిషన్ 5 అంతస్తులు అయితే ఇంకా ఎక్కువ కట్టారట. ప్లస్ దాన్ని ఎక్కువ వ్యాపారంగా రూములు అద్దెకి ఇవ్వడాలు అవి చేస్తున్నారు. దాని మీద ఏదో మొన్న శ్రీనివాసానంద స్వామీజీ ధర్నా అది ఇది చేయడం జరిగింది. ఆ లెక్క వస్తే తిరుమలలో ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి కదా. నేను ఎప్పుడో లాంగ్ ఎగో స్వామికి నైవేద్యం పెట్టాలని మేము ఉండే రూమ్లో ఓకే. తులసి కోసమని తెగ తిరిగా తిరుమలలో. తులసి చెట్టు తులసాకులు కావాలి కదా ఓకే. స్వామి నైవేద్యం పెట్టాలని. అలా తిరిగినప్పుడు ఎవరో అక్కడ ఒక అటెండర్ ఉంటాయి కదా, ఒక్కొక్క పెద్ద పెద్ద వాళ్ళకి బిల్డింగ్స్ ఉండగా రాజేంద్ర ప్రసాద్కి ఒకటి ఉంది, రాజేంద్ర ప్రసాదము సంథింగ్ లైక్ దట్. అలా చాలా టీసీ బ్రాహ్మణి ఇంకెవరెవరికో ఉంటాయి కదా. అలాంటి చోట ఎక్కడో అబ్బాయి అంత అదృష్టవంతులు, తిరుమలలో వీళ్ళ పేరు మీద ఒక బిల్డింగు, ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండొచ్చు, ఇది వైకుంఠం ఎంత గొప్పది. నేను ఇలా అన్నమయ్య పాటలన్నీ వినేసి అలా ఫీల్ అయిపోయి చెప్పాను. వాడుండి అంతేం లేదు, ఇక్కడికి మందు వస్తుంది, ఇక్కడ మొక్క వస్తుంది, ఇక్కడ సిగరెట్లు వస్తాయి అన్నీ. నాకు నీరు గారిపోయింది. పోనీ అతను చెప్పింది అబద్ధమా అంటే కళ్ళతో చూసేయడం కూడా జరిగింది. కొన్ని ఓ మూలకెళ్ళి సిగరెట్ దమ్ము లేకెత్తుంటాడు. ఇలా రకరకాల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే శిక్షణ లేకపోవడం, సుశిక్షితులు లేని వాళ్ళు అక్కడ లేకపోవడం. ఓకే. కేవలం అదొక ఉద్యోగంలో భావించడం. తిరుమల అంటే అబ్బా టీటీలో జాబ్ లక్కీ, దేనికి లక్కీ? వెంకటేశ్వర దగ్గర సేవ చేస్తుంది కాదు, బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అంతే. ఇప్పుడు గవర్నమెంట్కి తిరుమల అంటే ఎందుకు ప్రేమ చెప్పు? ఏమైనా వెంకటేశ్వర మీద ప్రేమ చెప్పమ్మా. వెంకటేశ్వర మీద ప్రేమ కాదు, అక్కడ బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అంతే. ఫ్లైఓవర్ ఎలా ఉంది గురువుగారు? బాగుంది కానీ అలా ఇయ్యమని వెళ్తాను బుల్లెట్ మీద. అంతేనా? ఓకే. అలా ఇయ్యమని వెళ్తాను సరదాగా. అలా ఇంకా కొండ అలా దగ్గరగా కనపడుతుంటుంది. అది స్వామివారి సొమ్మేగా. అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని ఎలా ఉందని. అంటే నేనేమంటా అంటే, నువ్వు స్వామివారి సొమ్ము వాడుకుంటూ స్వామివారి మెచ్చే పని, ఆయనకి నచ్చే పని చేయాలి కదా. ఇప్పుడు వెంకటేశ్వర దేనికి ఆనందపడతాడు? గోవులు రక్షిస్తే ఆనందపడతాడు. కానీ తిరుపతిలో కూడా గోవలు జరుగుతుంటే ఇంకా వాడు ఎవడు పాలకుడైతే ఏమిటి, ఎవరు ఉంటే ఏమిటి? కాబట్టి గోవద తక్షణం ఆగాలి. నేను ఏదో ఒక న్యూస్ కూడా చదివాను గురుగారు, చెన్నై హైకోర్టు సంథింగ్ నేను విన్నా, వీళ్ళకి నాన్ బెయిలబుల్ సెషన్స్ కూడా యాడ్ చేశారట. గోవుల్ని హతమార్చినా కూడా చట్టాల వలన మాత్రమే మార్పు వస్తుంది అనుకోకూడదు. ఒక దొంగవాడు దొంగతనానికి అలవాటు పడిపోతే, ఓ జోదగాడు జోదానికి అలవాటు పడిపోతే వాడు రూమ్లో పెడితే మారిపోయినట్ట కాదు. ఒక వీడియో చూశాను. బేర్ అంటే ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి జూలో ఉంది చాలా కాలం, పుట్టి అక్కడే పెరిగింది. ఎవరో పుణ్యాత్ముడు దాన్ని అడవిలో వదిలేశాడు. పాపం అది ఆ బోన్లో తిరిగి తిరిగి అలవాటు అయిపోయి జైలు ఆ అడవిలో కూడా అక్కడే తిరుగుతుంది. పాపం మట్టి మీద అలా తిరుగుతుంది. ఎందుకని? దానికి స్వేచ్ఛ అంటే బాల్యం తెలియదు కదా. పాపం అలవాటైపోయింది దాని చుట్టాలు తిరగడం. అలా తయారవ్వకూడదు. దేవాలయాల సొమ్ము మనం ఏదో జన్మ హక్కులా వాడేసుకుని, అంటే ఈ టాపిక్ మళ్ళీ మళ్ళీ తెస్తున్నాను అనుకోకూడదు. హాజ్ యాత్రకు డబ్బులు ఇమ్మని ఏ ముస్లిం అడగలేదు, జెరూసలం యాత్రకు డబ్బులు ఇమ్మని ఏ క్రిస్టియన్ అడగలేదు. వీళ్ళకి బాగా బలిసి వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. తిరుమలకి వెళ్ళాలంటే బస్సు టికెట్లు పెంచేసి
ఆ? దర్శనం టికెట్లు పెంచేసి క్యూ లైన్లో ఎండల్లో వదిలేసి ఇలాగా మనం డబ్బులు ఇస్తుంటే మనకేమో అగౌరవం, చర్చి నుంచి మసీద్ నుంచి రూపాయి రాదు వాళ్ళకి గౌరవం. ఉమ్. రంజాన్ పండక్కి ఇఫ్తార్ విందులు ఇచ్చేటువంటి నీచ్ కమీన్స్ మన అయ్యప్ప స్వామి సీజన్లో ఎందుకు ఎవరు? అయ్యప్ప వల్ల రాష్ట్రానికి బోల్డ్ ఆదాయం, వెంకటేశ్వర స్వామి బోల్డ్ ఆదాయం, కనకదుర్గం బోల్డ్ ఆదాయం. మరి మసీద్ నుంచి ఆదాయం ఏం లేదుగా, చర్చి నుంచి ఆదాయం లేదుగా. వాళ్ళతో హగ్గింగ్ ఏంటి, మనం వీళ్ళకి బెగ్గింగ్ ఏంటి? అంటే మనం మారాలి. మీకు ఇక్కడ తెలంగాణలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది గురుగారు? ఇక్కడ ఏమైనా ఉందా అసలు? ఏమన్నా జరుగుతుందా? ఉమ్. ఏమో 6 నెలలు అయిందా, 7 నెలలు ఉమ్. చల్తా హై అంతే కదమ్మా. ఉమ్. ఏమైనా ఉందా, విశేషం ఏమైనా ఉందా? ఎప్పుడు పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళి అయిన పిల్లకి ఏంటి విశేషం అని ఎప్పుడు అడుగుతారు. ఏదో విశేషం ఉంటే మాట్లాడుకుంటారు. ఓకే. జాగ్రత్త అమ్మ, ఆరోగ్యం, ఆ పండ్లు తిను, కూరగాయలు తిను, ఆకుకూరలు తిను చెప్తారు. అలా ఏమైనా విశేషం ఏమైనా కనబడిందా? ఉమ్. మీరు ఇక్కడే ఉన్నారు కదా. అంటే ఇచ్చిన హామీలు కానివ్వండి, ఆ బస్సు ఒకటి కదా పెద్ద హామీ, ఫ్రీ బస్. బస్సులో బస్సు. కానీ మొన్న ఒక ఆవిడ ఎవరో భలే పాడింది, భలే బాగుంది ఆ పాట. ఓకే. స్టేటస్ పెడితే తెగ చూసారు. ఏంటి గురుగారు? అది ఏదో పాటలా పాడింది. ఆహా. ఈ ఉచితం బస్సు వద్దు అన్నో సంథింగ్ లైక్ బాగుంది. ఓకే. ఓకే. భలే బాగుంది అది. ఉమ్. ఇంకా అది ఏదన్నా సాలిడ్గా చేయాలి. కేవలం అనుచితమైనవన్నీ చేస్తే ఏంటి? ఉమ్. ఇప్పుడు అంటే పోల్చితే మళ్ళీ హర్ట్ అవుతారు. ఇంక మనం ఏదో స్వర్ణకమలంలో డైలాగ్ చెప్పాలి, అర్థం చేసుకోరు. ఏం చేయాలి? ఏమన్నా అంటే హర్ట్ అయిపోతారు. ఉమ్. ఉమ్. ఇప్పుడు 10 ఏళ్ళు సీఎం కదా కేసీఆర్, హెల్త్ బాగోలేదు, ఎక్కడ జాయిన్ అయ్యాడు? యశోదలో. ఉమ్. ఎందుకని ఒక్క మంచి గవర్నమెంట్ ఆసుపత్రి కూడా డెవలప్ చేయలేదని కదా దాని అర్థం. ఇప్పుడు చేయొచ్చు కదా వీళ్ళు, గవర్నమెంట్ ఆసుపత్రి బాగా చేయొచ్చు కదా, ఉమ్. గవర్నమెంట్ స్కూల్ బాగా చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు? చదువు ముఖ్యం కదా, చదువు ఉచితం అని ఎందుకు చెప్పట్లేదు? ఇళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ప్రజలు అలా ఉమ్. ఫ్లెక్సిబుల్గా తయారైపోయారు, వాళ్ళకి కావాల్సింది అదే. ఉమ్. కాబట్టి ప్రజలు ఎవరైనా డిమాండ్ చేశారా ఉచిత విద్య కోసం? ఎప్పుడైనా కులాన్ని తిడితే కదిలొచ్చినట్టు ఇప్పుడు హిందువుల్ని రాహుల్ గాంధీ తిడితే ఎవరు రాలేదు. కులాన్ని తిట్టుంటే బెల వచ్చింది ఎవరుగా? అవును. ఎవరో పెయింటర్స్ తాళ్ళు కట్టుకుని పెద్ద బిల్డింగ్ మీద పెయింట్ వేస్తున్నారు, వాడు పాటలు పెట్టుకున్నాడు సెల్లో. పక్కన కూడా ఇంకో పెయింట్ వేసేవాడు, అదే వాడి పాటలు పెట్టుకో, నా హీరో పలానా వాడని పెట్టాడు. వాడికి వీడికి మాట వచ్చింది, పని తోసారు. వీళ్ళు రోజు కలిసి ఉండేవాళ్ళు, అసలు వాళ్ళ హీరోలు ఎవరో అలా కలవరు, ఒకవేళ కలిసిన ఆయి బాయ్ అనుకుని వెళ్ళిపోతారు. ఉమ్. వీళ్ళు చచ్చిపోయారు. అంటే వీడి పౌరుషం దేనికి? వెనకాల భార్య బిడ్డలు ఏమైపోతారు? అలా కులాన్ని తిడితే వచ్చే పౌరుషం ధర్మాన్ని విమర్శిస్తే ఎందుకు రావట్లే? ఇప్పుడు ఈ దేశంలో హిందువులే తగ్గిపోతే, నువ్వు రెడ్డి అయితే ఎవడికి, నువ్వు శెట్టి అయితే ఎవడికి, నువ్వు శర్మ అయితే ఎవడికి, నువ్వు చౌదరి అయితే ఎవడికి, నువ్వు ఎవడైతే ఎవరికి? వన్స్ యూ బికమ్ మైనారిటీ. నేను చెప్తే వినద్దు పోన్లే, కేకే మహమ్మద్ మాట కూడా వినవా? ఆర్కియాలజిస్ట్ అని ఏం చెప్పాడు? అన్లెస్ హిందూస్ ఆర్ మెజారిటీ, డోంట్ ఎక్స్పెక్ట్ సెక్యులరిజం ఇన్ ఇండియా. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుందంటే హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే. ముస్లిమ్స్ మెజారిటీ అయ్యాక సెక్యులరిజం ఆ పదం ఉండదు. సెక్యులరిజానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, హరాం.
సెక్యులరిజానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. చిన్న చిన్న చిట్కా, చిన్న పని చేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోతుంది. చిన్న పని ఏంటిది? నేను చెప్పినట్టే చెప్పాలి. సింపుల్. నేను పూజించే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు. వాళ్ళు నీతిగా మంచిగా బతికితే చాలు. సేమ్ డైలాగు మసీదులోంచి, సేమ్ డైలాగ్ చర్చిలోంచి వస్తే అయిపోతుంది. వాళ్ళు పూజించే అల్లాని, వీళ్ళు పూజించే యేసుని ఇతరులు అమ్మకపోయినా పర్లేదు. అలా అంటారా? మరి ఇంకెప్పటికి సమస్య పోతుంది? ఇప్పుడు రేపు నవంబర్లో కార్తీక వనభోజనాలు చదివితే వనభోజనాలు అబద్ధం. కులభోజనాలు. వనభోజనాలు ఎక్కడ జరుగుతాయి? కులభోజనాలు జరుగుతాయి కదా. ఎవరి కులానికి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఊరు వనభోజనాలు అలా కలవాలి కదా. ఇంకో విషయం, ఎవడైనా లో క్లాస్ ఫెలో మాది గొప్ప కులం అన్నాడు అనుకో, ఎవడైనా అగ్ర కులం అంటే ఆడు ఉగ్ర కులం రాసుకోండి. ఎందుకని? ఇప్పుడు నేను ఇందాక నీరసం వచ్చి ఎంతో జ్యూస్ తెమ్మన్నా, ఎవరు తయారు చేశారు తెలియదు.